మూర్తి దాదాపు 15 గంటలు పోసాని అరెస్ట్ తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలియకుండా చేశారు. కొన్ని క్షణాల క్రితం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఈ 15 గంటల వ్యవధిలో ఆయన ఎక్కడ తిప్పారు, ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, అనేక నాటకీయ పరిణామాల నడుమ కొద్దిసేపటి క్రితమే ఏదైతే సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిని ఏదైతే కొద్దిసేపటి క్రితమే యొక్క ఓబులవారిపల్లి, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సుమారు 15 గంటల తర్వాత ఏ స్టేషన్కి తీసుకువెళ్తారనే విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వకుండా ఆయన రాత్రి 9 గంటల సమయంలో ఆయన అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి నోటీసు వాళ్ళ భార్యకి అందించిన సమయంలో సుండేపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఈ నెల 24వ తారీఖు నాడు జోగినేని మధు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నెంబర్ 65 ఈ యొక్క పోలీస్ స్టేషన్లోనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా ఇటు అన్నమయ్య జిల్లాకు ఉన్నటువంటి యొక్క ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక నాటకీయ పరిణామాల నడుమ ఎక్కడికి తీసుకువెళ్తారనే విషయంలో స్పష్టత ఇవ్వకుండా చాలా ఉత్కంఠ కొనసాగిన తర్వాత ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావడం జరిగింది. మనం స్పష్టంగా అడగడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంలో. ఆయన అడిగితే ఆయన బాగానే ఉందనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన లోపలికి తీసుకువెళ్లారు. ఫార్మాలిటీస్ ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి జోగినేని మధు జనసేన రాయలసీమ కన్వీనర్గా ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనంతరం ఆయన్ని ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జడ్జి ఏ సమాధానం చెప్తారు, ఇచ్చినటువంటి తీర్పు బేస్ చేసుకుని ఆయనకు సంబంధించి తర్వాత పరిణామాలు ఉంటాయి. ప్రధానంగా 60 ఏళ్ల వయసు దాటినటువంటి ఈ యొక్క పోసాని కృష్ణమురళికి సంబంధించి సీనియర్ సిటిజన్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. చట్టాలను గౌరవించకుండా ఒక ఏకపక్షంగా పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త కుదుట పడినప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా బలవంతంగా ఆయన రాత్రి అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుండుపల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయనకు కేసుకు సంబంధించి వచ్చేసరికి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ 65కి సంబంధించి కేసు ఫార్మాలిటీస్ అన్ని కూడా లోపల చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత రైల్వే కోడూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనంతరం ఆయన్ని రైల్వే కోడూరులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మూర్తి, సాధారణంగా వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు కదా, కానీ స్థానిక పిహెచ్సి డాక్టర్నే అక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడే కంప్లీట్ చేసి ఆయన మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారన్నట్లుగా ఒక వాదన వినిపిస్తోంది. దానిపైన ఖచ్చితంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి ఆనుకుని వెనకనే ఉన్నటువంటి పిహెచ్సి వైద్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అయితే ఓవరాల్గా చూస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి ఉన్నత డాక్టర్లు వారంత పర్యవేక్షణలోనే టెస్టులు జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా 15 గంటల పాటు ఈ యొక్క జర్నీ చేసి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఓబులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వెనుక వైపు ఉన్నటువంటి పిహెచ్సి వైద్యులను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో తర్వాత యొక్క పరిణామాల నడుమ ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కేసుతో పాటు కొన్ని చోట్ల మరికొన్ని కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. మొదటగా అయితే ఈ యొక్క ఓబులవారిపల్లిలో జోగినేని మధు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ యొక్క కేసుకు సంబంధించి మొదట ఈ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఈ యొక్క పీటీ వారెంట్ కింద మళ్ళీ వేరొక కేసులు కూడా అదుపులో తీసుకుంటారనేటువంటి అనుమానాలు అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తున్నాయి. ఈ యొక్క కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం ఓబులవారిపల్లి పంచాయతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలను అన్ని కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జోగినేని మధు ఇచ్చినటువంటి ఆధారంగా ఈ యొక్క కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ.
దాదాపు 15 గంటల తర్వాత ఓబులవారి పిఎస్లో కనిపించారు పోసాని కృష్ణమురళి. ఆయన చూడటానికి ఎలా అనిపించారు ఆరోగ్యపరంగా? నెక్స్ట్ ఎంతసేపట్లో ఈయన్ని కోర్టుకి తీసుకువెళ్ళే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆయన నేరుగా ఈ యొక్క ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క రైల్వే కోడూరులో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్తున్నారు. ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్నటువంటి పిహెచ్సి వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి 15 గంటల తర్వాత ఎలా ఉందనే విషయం పైన ప్రస్తుతం ఆయనకు సంబంధించి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క రైల్వే కోడూరు ఏదైతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతం మనం ఉంది. కాసేపట్లో 1 గంట తర్వాతన ఆయన నేరుగా మేజిస్ట్రేట్ ముందు రైల్వే కోడూరులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించి ఒక పిటిషన్, బెయిల్ పిటిషన్, 2 పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ జడ్జి ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మిగిలినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా ఏం జరుగుతాయి అనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంది.